ఇవ్వండి. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిగా సినిమాల్లో వస్తున్న రోజులవి. ఆ మూమెంట్లో ఎటువంటి కారు లేదు. ఏ సినిమా షూటింగ్కి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాడు, లేదంటే తన తోటి కథానాయకులతో కలిసి వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ షూటింగ్కి వెళ్ళేవాడు. మొదట్లో 3 సంవత్సరాలు విజయవాహిని సంస్థలో అగ్రిమెంట్ చేసుకున్న కారణంగా 3 సంవత్సరాలు సినిమాలు ఆ సంస్థలోనే చేశాడు. తద్వారా రెమ్యునరేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. తర్వాత అమ్మలక్కలు సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 7,500 రెమ్యునరేషన్. అయితే సీనియర్ ఎన్టీఆర్ రోజు నడుస్తూ వస్తున్న విషయం తెలిసి ఒక వ్యక్తి, ఒక కారు ఉంది, అది 7,500 రూపాయలు మాత్రమే అంటూ సీనియర్ ఎన్టీఆర్కి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉంది కూడా 7,500, కానీ షూటింగ్కి ఆలస్యం అవుతుందని, కారు అవసరమని ఎన్టీఆర్ 7,500 రూపాయలు పెట్టి ఒక కారును కొన్నాడు. తర్వాత సినిమా ఆఫర్లు పెరగడంతో కొన్ని రకాల బ్రాండెడ్ కార్లను కొన్నాడు. కొద్ది రోజుల తర్వాత ABY 9999 కారు కొన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కారు అలాగే ఉంది. ఒకానొక క్షణంలో దాన్ని అమ్మేయాలని చూసినా కూడా ఎన్టీఆర్ గుర్తుగా నందమూరి హరికృష్ణ దాన్ని అలాగే ఉంచారు. సీనియర్ ఎన్టీఆర్ మరణాంతరం కూడా ఆ కారు అలాగే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ తాత మీద ప్రేమతో తన కారుకు అదే నెంబర్ని తీసుకున్నారు. కానీ ఆ నెంబర్ విలువ 11 లక్షలు. 11 లక్షలు చెల్లించి ఆ కారు నెంబర్ తీసుకున్నాడు. TS09EL 9999 ఈ నెంబర్ గల BMW కార్ని వాడుతున్నాడు. ఇలాంటి నెంబర్ కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతేకాకుండా తన ట్విట్టర్ అకౌంట్ కూడా తారక్ 9999 అని పెట్టుకొని ఉంటాడు. తన తాత ఈ నెంబర్ని వాడాడని, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ నెంబర్ని కంటిన్యూ చేస్తాడని తన సన్నిహితులు తెలియజేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో AP 9999 అనే నెంబర్ను తారక రత్న వాడుతున్నాడు. ఈ నెంబర్ను 7 లక్షలు పెట్టి కొన్నాడంట. ఒకానొక క్షణంలో బాలకృష్ణ కూడా ఈ నెంబర్ను వాడాలని చూశాడు. కానీ తారక్ వాడడం వల్ల ఆ నంబర్ని వద్దనుకున్నాడు. ఈ విధంగా సీనియర్ ఎన్టీఆర్ అంటే ప్రేమతో ఈ నంబర్ మాత్రమే కాకుండా ఎన్నెన్నో ఫాలో అవుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే నా